అందరికీ నమస్తే. వెల్కమ్ టు హాయ్ రుచి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? టమాటా పులిహోర చేస్తున్నా ఈరోజు. ఓకే. ఇంకా అన్నం వండుకున్నా. వండి చల్లగా చేసిన అన్నము ఫ్యాన్ కింద పెడితే చల్లగా అయింది. ఇలా పొడి పొడి చేసుకోవాలి అన్నము. ఇక టమాటా పులిహోరకు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా. టమాటాలు, 2 ఎర్రమిరపకాయలు, కళ్యామాకు, కొత్తిమీర, ఇక పల్లీలు, శనగపప్పు, ఇక జీలకర్ర, ఆవాలు, నూనె ఇవన్నీ తీసుకున్నాయి కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తా. స్టవ్ ముట్టించి ఇక గిన్నె పెట్టుకుంటున్నా అన్నం తాలిపేయడానికి. ఇక నూనె వేసుకుందాము. మంచి నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇక జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు వేసిన ఎర్రమిరపకాయలు వేస్తున్నా. 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేసాం కదా, పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు వేసినాం కదా, శనగపప్పు కూడా వేసుకున్నాము. ఇది నేను చేసే విధానంగా చేస్తున్నా. మేము చేసుకునేటప్పుడు కొంతమంది పల్లీలు శనగపప్పు కూడా వేసుకోరు. టమాటా కూర వండి టమాటా కూర లాగా వండి అన్నం వేసుకుంటారు. అది టమాటా రైస్ కాదు. టమాటా పులిహోర అంటే ఇట్లా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. కళ్యామాకు వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇక టమాటాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇక టమాటా పులిహోర అంటే టమాటాలు ఎక్కువ వేసుకోవద్దు. ఎట్లా అయినది 1-2 వేసుకోవాలి. పెద్దది ఉంటే 1 టమాటా వేసుకోవాలి. మనం అన్నం తగ్గట్టు వేసుకోవాలి. మన ముగ్గురికి సరిపడేట అన్నం ఉండదనుకో, సరిపడేట ఉంటే పెద్దది 1 టమాటా వేసుకుంటే చాలు. టమాటా కూర లాగా చేసి ఎక్కువ టమాటా వేసి టమాటా కూర లాగా చేసి కారం వేస్తే ఆ టమాటా కూర అంటారు. టమాటాలు మంచిగా మగ్గనిస్తాము. ఇక అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాం. ఇప్పుడు ఇక ఉప్పు వేసుకున్నాము. ఎందుకంటే మేము అన్నంలో ఉప్పు వేసి వండుతా, అందుకే ఇప్పుడు కొంచెం వేస్తా. పసుపు కూడా వేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాము. ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసినాం కదా, కలుపుకున్నాము ఒకసారి. చాలామంది అన్నంలో ఉప్పు వేసుకొని వండుకోరు కదా, మేము అన్నంలో ఉప్పు వేసుకొని వండుకుంటాము. అందుకే ఇప్పుడు కొంచెం అంత వేసాము. అది సరిపోతుంది అంటే అనుకోకుండా. ఇక టమాటాలు మంచిగా ఇట్లా గుజ్జు గుజ్జు అయిపోయినాయి కదా, ఇట్లా ఉడకబెట్టుకోవాలి తాలింపులా. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసినాము, అన్నీ వేసినాము, కలుపుకున్నాం మంచిగా. ఇప్పుడు అన్నం వేసుకుందాము. ఇట్లా పొల్లుగా ఉండాలి, సూపర్ అన్నం ఉంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా టమాటాలు వేసుకొని పులిహోర చేసుకుంటే సూపర్ అంటే సూపర్. టమాటా పులిహోర, నిమ్మకాయ పులిహోర అవి చేసుకొని తింటాం కదా, ఇది కూడా సేమ్ అట్లనే, కాకపోతే టమాటా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది ఈ పులిహోర కూడా. పొద్దున్న టిఫిన్కి వస్తుంది ఇది. మంచిగా సాయంత్రం నోరు బాగాలేకపోతే తినవచ్చు. ఇట్లా అన్నం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇట్లా మనం ఇక 2 నిమిషాలు పొయ్యి మీద ఉండదు. 2 నిమిషాలు ఉండగానే కదా, 2 నిమిషాలు అయిపోయింది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఆడుకెళ్ళి ఇట్లా స్టవ్ బంద్ చేసుకుందాము. దించుకుందాం. టమాటా పులిహోర రెడీ. సో ఫైనల్లీ మన టొమాటో పులిహోర అయితే రెడీ అయిపోయింది. సూపర్ సూపర్ టమాటా పులిహోర. ఇలా టమాటా పులిహోర ఇట్లా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. మేము ఇట్లా చేసుకుంటాం కాబట్టి నేను కూడా చేసి చూపిస్తున్నా. చాలా బాగుంటుంది. సో ఈజీగా కూడా అయిపోతుంది. తొందరగా ఏమీ ఏది లేదు, తొందరగా అయిపోతుంది. అన్నం వండుకున్నామంటే పొల్లుగా అన్నం వండి పెట్టుకున్నామంటే అన్నం చల్లగా పొద్దుగా లేవగానే వండుకోవాలి. టిఫిన్ కూడా వస్తుంది పొద్దున.
ఏం కూరగాయలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. టమాటా పులిహోర సూపర్ సూపర్. చాలామంది టమాటా పులిహోర టమాటా రైస్ అంటారు. టమాటా కూర కారం పొడి అది చేసి ఉంటుంది, అది కూరలాగా అవుతుంది. కాకపోతే టమాటా ఇప్పుడు నేను చేసినట్లు చేసుకోవాలి, చాలా బాగుంటుంది పులిహోర. సో చూసిరే కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.